నమస్తే అందరికి, నేను మీ స్వేచ్ఛ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇలా ఉండే నా హెయిర్ ఇంత లాంగ్ ఎలా అయిందో ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు. వీడియో ఎస్పెషల్లీ పార్లర్లో చుట్టూ తిరుగుతూ కెమికల్ హెయిర్ స్ప్రే యూజ్ చేసే వాళ్ళ కోసం. ఆఫ్టర్ డెలివరీ తర్వాత నా హెయిర్ చాలా లాస్ అయ్యాను. నేను ఎన్నో ట్రై చేసిన, అయినా కూడా నా హెయిర్ రాలేదు, ఇంకా ఇంతే అనుకున్నా. కానీ న్యాచురల్ థింగ్స్తో, ఇంట్లో దొరికే వాటితో నేను హెయిర్ స్ప్రే అయితే చేసిన. ఒక దగ్గర 1 year నుంచి నేను యూజ్ చేస్తున్నా. రిజల్ట్ వచ్చి మీరు చూస్తున్నారు కదా, హెయిర్ లాంగే కాకుండా ఇంకా థిక్ కూడా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం ఏం కావాలో చూద్దాం రండి. పెద్ద స్టీల్ బౌల్ ఒకటి, దాంతో పాటు 1 కప్పు బ్రింగ్రాజ్, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ 1 కప్పు, 1 కప్పు రైస్, 1 గుప్పెడు మందార ఆకులు, దీంతో పాటు ఆమ్లా 5 కట్ చేసి పెట్టుకున్నా నేను, మందార ముగ్గలు, ఇంకా ఆలోవేరా. ఈ ఆలోవేరాని మనం వాష్ చేసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. దీన్ని చెక్కు తీయాల్సిన అవసరం లేదు. ఆలోవేరా మన హెయిర్కి కండిషనర్ లాగా యూజ్ అవుతుంది. మీ దగ్గర ఆలోవేరా అందుబాటులో లేకపోతే ఆలోవేరా జెల్నైనా యూజ్ చేయవచ్చు. దీనికి అందరికీ తెలిసిన విషయమే. ఈ ఆలోవేరాని హెయిర్కి మాత్రమే కాదు, ఫేస్కి యూజ్ చేస్తారు. ఇంకా మార్నింగే ఈ జ్యూస్ తాగితే హెల్త్కి ఎంతో మంచిది అంటారు. అందుకే నేను ఆలోవేరా మొత్తం వేసేస్తున్నా. అమ్మో, జుట్టు కోసం ఇంత చేయాలా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. లాంగ్ అండ్ హెల్తీ హెయిర్ కావాలంటే తప్పదు కదా. ఇంత బిజీ లైఫ్లో మాకు టైం ఉండదు అనుకునే వాళ్ళకి చెప్తున్నా. 1 monthలో మీకోసం ఒక్కరోజు మీరు చూసుకోకపోతే ఇంకా మిమ్మల్ని ఎవరు చూసారండి? మిమ్మల్ని మీరే పట్టించుకోకపోతే ఇంకెవరు పట్టించుకుంటారు చెప్పండి. ఇది మన హోమ్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే 1 month వరకు ఉంటుంది. డైలీ ఆయిల్ పెట్టుకోలేని వాళ్ళకైతే ఈ స్ప్రే చాలా యూజ్ అవుతుంది. దీంతో పాటు కొంచెం జింజర్ వేసుకోవాలి, చాలా మంచిది హెయిర్కి. ఇప్పుడు నేను చూపిస్తున్నవన్నీ మన ఇంట్లో ఉండేవి. ఇవన్నీ ఉండాలా అంటే అవసరం లేదు. మీకు కావాలంటే ఇందులో కొన్ని స్కిప్ చేసి మీ దగ్గర ఉన్నవి కూడా యాడ్ చేసుకోవచ్చు. దీంతో పాటు మనం ఇంటర్నల్ గా కూడా హెయిర్ ని ఫీడ్ చేస్తూ ఉండాలి. మీ రోజువారీ మెనూలో ఎగ్స్, మిల్క్, కర్డ్ ని కూడా యాడ్ చేయండి. మీకు ఒక 6 months లోనే రిజల్ట్ కనిపిస్తుంది. మనం తీసుకున్న స్టీల్ బౌల్లో ఇప్పుడు ఒక్కొక్కటి వేసుకుందాము. ఈ బ్రింగ్రాజ్ నేను మీషోలో తీసుకున్నా. ఎవరికైనా కావాలంటే చెప్పండి, లింక్ ఇస్తాను. బ్రింగ్రాజ్ స్కాల్ఫ్ లో బ్లడ్ సర్క్యులేషన్ ని పెంచుతుంది. ఇంట్లో ఉండే న్యూట్రియంట్స్ న్యూ హెయిర్ గ్రోత్ కి హెల్ప్ చేస్తాయి. ఈ ఆనియన్ వీక్ గా ఉండే రూట్స్ ని స్ట్రాంగ్ చేస్తుంది. 2-3 weeks లో హెయిర్ ఫాల్ విజిబుల్ గా తగ్గుతుంది. ఎక్కడైతే హెయిర్ థిన్ గా ఉంటుందో ఈ ఆనియన్ జ్యూస్ ని అప్లై చేస్తే 2-3 weeks లో బేబీ హెయిర్ అయితే వస్తుంది. దీంతో పాటు మనం మందార మొగ్గలు తీసుకుంటున్నాం. ఫ్లవర్స్ ఉన్నా వేయండి, డ్రై అయినవి కూడా చాలా మంచిది. నా దగ్గర అయితే ఇవే ఉన్నాయి, అందుకే ఇవే వేస్తున్నా నేను. నెక్స్ట్ వచ్చేసి 1 కప్పు నిండా ఆమ్లా వేస్తున్నా. ఈ ఆమ్లాని న్యాచురల్ డై అంటారు. బ్లాక్ పిగ్మెంటేషన్ ని సపోర్ట్ చేస్తుంది ఈ ఆమ్లా. ఇది ఆమ్లా సీజన్ కదా, తప్పకుండా ఒక్కటైనా వేయండి దాంట్లో. ఇంకా 1 గుప్పెడు మందార ఆకులు. ఇవి స్కాల్ఫ్ ని కూల్ చేసి హెయిర్ రూట్స్ ని స్టిమ్యులేట్ చేస్తుంది ఈ మందార ఆకు. 1 గుప్పెడు రైస్ వేసుకుందాం. దీంట్లో రైస్ లో అమినో ఆసిడ్స్ ఎక్కువ ఉంటాయి. ఇది డామేజ్ హెయిర్ ఫాలిక్స్ ని ప్రిపేర్ చేస్తాయి. నెక్స్ట్ మనం తీసుకున్న ఈ బౌల్ నిండగా వాటర్ పోసుకుందాం. నాకైతే 2 చెంబుల నిండా నీళ్లు పట్టినాయి. మీరు ఏ బౌల్ తీసుకున్నా దాని నిండా వాటర్ వేసుకోండి. దీన్ని ఇప్పుడు మనం స్టవ్ పైన పెట్టుకుందాము. సిమ్ లో పెట్టాలి. ఇది ఎంత ఎక్కువ మరిగితే మనకి హెయిర్ స్ప్రే అంత స్ట్రాంగ్ ఉంటుంది. దీన్ని కలుపుతూ ఉండాల్సిన అవసరం ఏం లేదు. సిమ్ లో పెట్టేసి మనం వేరే పని కూడా చూసుకోవచ్చు. ఇది బాయిల్ అయ్యేటప్పుడు మనం దీంట్లో ఆలోవేరా ఇంకా జింజర్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేయాలి. చూడండి వాటర్ ఎంత తక్కువ అయిపోయినాయో. మన న్యాచురల్ హెయిర్ స్ప్రే అయితే రెడీ అయింది. మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారనిద్దాము. ఒక 10 minutes అట్లా పక్కన పెట్టిన తర్వాత కూల్ అయింది. చూడండి ఎట్లుందో కూల్ అయిన తర్వాత. మనం దీన్ని మంచిగా దీని లోపల ఉన్నదంతా మనం వడగట్టుకోవాలి. మీలో ఉన్న బలమంతా యూజ్ చేసి దీని లోపల ఉన్న గుజ్జంతా తీసుకోండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అట్లా అయితేనే మీకు మొత్తం అర్థమవుతుంది. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. హెయిర్ తిన్నుగున్న వాళ్ళకి లేదా లాంగ్ హెయిర్ ఉంటే చాలా బాగుంటారు అనిపించిన వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. నెక్స్ట్ మీకు ఏ వీడియో కావాలనుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి. అలాగే మీకు ఈ వీడియో ఎట్లా అనిపించిందో కూడా చెప్పండి. నా వీడియోస్ని నన్ను ఇంతలా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్. మనం దీంట్లో ఉన్న వాటర్
దీన్ని సపరేట్ చేసిన తర్వాత మనకి మిగిలి ఉంటుంది కదా గుజ్జు, దాన్ని మనం పడేయాల్సిన అవసరం లేదు. మెత్తగా మిక్సీ వేసి హెయిర్ మాస్క్ లాగా యూజ్ చేయవచ్చు. హెయిర్ స్మూత్ అవుతుంది. అలాగే మీరు ఈ స్ప్రేని డైలీ 2 times యూజ్ చేస్తే చాలా మంచిది. నైట్లో అయితే పక్కా తప్పకుండా స్ప్రే చేసుకోండి. నెక్స్ట్ మీరు ఏ వీడియో కావాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. నేను తప్పకుండా చేయడానికి ట్రై చేస్తాను. నాతోనైతే నేను తప్పకుండా చేస్తా. కావాలనుకుంటే దీంట్లో మీరు విటమిన్ ఈ క్యాప్సిల్ కూడా యూజ్ చేయవచ్చు. దీన్ని ఒక బాటిల్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 month వరకు ఉంటుంది మనకి. నేను దీంట్లో కొంచెం కోకోనట్ ఆయిల్ కలుపుతున్నా. మీ దగ్గర ఏ ఆయిల్ ఉన్నా కలపండి. హెయిర్కి రోజు మనం హెయిర్ ఆయిల్ పెట్టుకోలేం కదా, ఇలా పెట్టుకోవడం వల్ల రోజు హెయిర్ ఆయిల్ పెట్టుకున్నట్టు అనిపిస్తుంది. హెయిర్ డ్రైగా కనిపించదు. ఇంకా మీరు కండిషనర్ యూజ్ చేయాల్సిన అవసరమే ఉండదు. ఇలా స్ప్రే బాటిల్లో స్టోర్ చేసేసుకొని మనం వాడుకునే దగ్గర పెట్టుకోవచ్చు. ఇది ఈ వీడియోలో చూపించిన విధంగా అప్లై చేసుకోండి. Like what?